నమస్కారం అండి స్నేహితులారా. మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా జరిగిపోయిన గతంలో మాత్రమే జీవిస్తున్నారు. అలా గతంలో జీవించడం వల్ల ప్రస్తుతం ఏం జరుగుతుందో దాన్ని అనుభవంలోనికి తెచ్చుకోలేక, ప్రస్తుతంలో ఉండే ఆనందాన్ని పొందలేక, గతంలో ఉండే దుఃఖంలో కానీ ఆనందంలో కానీ జీవిస్తూ పూర్తిగా వర్తమానాన్ని వదిలేయడం జరుగుతుంది. తద్వారా వీరు పూర్తిగా వారి యొక్క జీవిత కాలం అంతా కూడా గతంలో జీవించడం, గతంలో ఉండే ఆనందంలో ఉండిపోవడం లేక దుఃఖంలో ఉండిపోవడం, ఆ విధంగానే జీవితంలో ఉండే అసలైన స్పృహని పొందలేకపోవడం, ఆనందాన్ని పూర్తిగా అనుభవంలోనికి తెచ్చుకోలేకపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే గతం నుండి ఏ విధంగా బయటపడాలి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మొదటగా గతంలో మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. స్నేహితులారా, మీరు ఇంతకు ముందు ఎప్పుడో ఒక రుచికరమైన ఆహారాన్ని తిన్నారు. ఇప్పుడు ఒక ఆహారాన్ని తినబోతున్నారు. మీ యొక్క మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుందంటే, నేను కొన్ని రోజుల క్రితం తిన్న రుచికరమైన ఆహారం వల్ల చాలా ఆనందంగా ఉన్నాను, ఆ రోజు నాకు చాలా బాగా గడిచింది అని ఆలోచిస్తూ ప్రస్తుతం మీరు తింటున్న ఆహారాన్ని ఆస్వాదించే విధంగా మిమ్మల్ని చేయనివ్వదు. తద్వారా మీరు గతంలో జీవిస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్న వర్తమానంలో జీవించలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, గతానికి సంబంధించిన గుర్తులే మీ యొక్క జీవితంలో పూర్తిగా నిండి ఉంటున్నాయి కానీ వర్తమానంలో జరుగుతున్న విషయాలనేవి పూర్తిగా మరిచి మీరు అయోమయంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గతానికి సంబంధించిన విషయాన్ని ఎలా మనం దూరం చేయాలి, ఇప్పుడు వర్తమానంలో ఉండే విషయాన్ని ఎలా మనం ఆస్వాదించాలి అనే విషయానికి మనం వస్తే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనం గతంలో తిన్న ఆహారం అనేది చాలా గొప్పది, ఆ రోజు చాలా బాగా గడిచింది అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవడం, అంటే అది గొప్పది అని మనం ఫీల్ అవడం. ఇప్పుడు మనం తింటున్న ఆహారం అనేది అంత గొప్పది కాదు, అలాగే ఈ రోజు అంత ఆనందంగా లేను అని మీరు పోల్చి చూసుకుంటున్నారు కదా. ఆ యొక్క పోలిక వల్లే మీరు గతంలో ఎక్కువ శాతం జీవించడం జరుగుతుంది. వర్తమానాన్ని ఆనందంగా జీవించలేకపోయినందుకు మెయిన్ కారణం అదే. ఇంకో ఉదాహరణ కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఉదాహరణకి, మీరు హిమాలయాల పర్వతాలకు వెళ్ళి అక్కడ ఉండే హిమాలయ కొండలను చూడడం, ఆ యొక్క మనిషిని చాలా బాగా ఆస్వాదించాలనుకుందాం. అలా ఆస్వాదించి మీరు ఈ యొక్క దగ్గరలో ఉండే ఒక సముద్రపు ప్రాంతానికి వచ్చారనుకుందాం. అలా వచ్చి అక్కడ హిమాలయ పర్వతాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మనసు చాలా చల్లగా ఉంది అన్నట్టుగా మీరు ఆ యొక్క పర్వతాలను ఊహించుకుంటే, మీరు సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు అలల శబ్దాన్ని, అలాగే ఆ సముద్రం యొక్క సౌందర్యాన్ని మీరు చూసి ఆనందించలేరు. ఎందుకంటే మీరు గతంలో జీవిస్తున్నారు కాబట్టి, వర్తమానంలో ఉండే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం పోల్చి చూడడం, అలాగే మనం చూసిందే చాలా అందమైందని మనం పదే భ్రమపడడం వల్ల మనం వర్తమానంలో ఉండే విషయాన్ని గుర్తించలేం, అలాగే గ్రహించలేం కూడా. కాబట్టి వర్తమానంలో ఉండే విషయాన్ని గుర్తించాలంటే మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన విషయం కింద భావన చేస్తూ ఉండాలి. అక్కడ ఏ విషయం జరుగుతుందో అందులో ఉండే అద్భుతాన్ని మాత్రమే మనం చూసేందుకు ప్రయత్నించాలి. అంతేగాని అక్కడ ఉండే చెడును చూసేందుకు మనం ప్రయత్నం చేసినట్లయితే జరిగిపోయిన గతాన్ని గుర్తు తెచ్చుకోవలసిన అవసరం అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ విషయాన్నే మనం గ్రహించాలి తప్ప ఒక నెగిటివ్ విషయాన్ని గ్రహించడం పూర్తిగా ఆప్ చేయాలి. అలాగే పోలికలు, అప్పుడు నేను చేసిన పని అత్యంత గొప్పది, ఇప్పుడు నేను చేస్తున్న పని అత్యంత అల్పం అన్నట్లుగా భావన చేయడం కూడా మిమ్మల్ని ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది. మరోసారి వర్తమానంలో ఉండేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయాలో చిన్నగా తెలుసుకుని వీడియోని ముగిద్దాం. మొదటి విషయం, మీరు ఎరుకలో ఉండాలి, ప్రజెంట్లో ఉండాలి.
అలాగే జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని పోల్చి చూసి చూడకూడదు. ఇంతకు ముందు జరిగినది చాలా గొప్పది, ఇప్పుడు చేస్తున్నది చాలా నీచమైనది అనే ఆలోచన అనేది ఉండకూడదు. ఓకే స్నేహితులారా, గతం నుండి ఎలా బయటపడాలో అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఇలా కొన్ని ప్రయత్నాలు చేసినా సరే మనం గతం నుండి బయటపడేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే మన యొక్క సంస్కారాల్లో ఇవన్నీ కూడా నాటుకొని ఉంటాయి కాబట్టి. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా క్రియాయోగ సాధనని ప్రాక్టీస్ చేయాలి. ఇలా క్రియాయోగ సాధనని ప్రాక్టీస్ చేయడం వల్ల గతానికి సంబంధించిన చాలా సంస్కారాలు అనేవి మనలో నుండి బయటికి పోతూ ఉంటాయి. మన జీవితంలో గతంలో కన్నా వర్తమానంలో జీవించేందుకు అవకాశం ఉంటుంది. మనం ఈ యొక్క క్రియాయోగం సాధన ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతంగా జీవించడం, అలాగే ఒక అద్భుతమైన జీవితాన్ని మనం పొందడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా క్రియాయోగ సాధన ద్వారా మీ యొక్క జీవితంలో అద్భుతమైన స్థితిని చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని 10 మందికి షేర్ చేయడం ద్వారా వారు కూడా ఇందులో చాలా విషయాలను తెలుసుకుంటూ వారి యొక్క జీవితంలో అప్లై చేసుకోవడం ద్వారా వారి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది.